హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమైనా హెల్తీగా ఇవ్వాలి అనుకుంటే ఈ రెసిపీని మీరు ట్రై చేయవచ్చు. ఒకసారి చేసి పెట్టి రోజుకి ఒకటి చెప్పున స్కూల్కి ఇచ్చి పంపించవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఎందులో అయితే వీటిని సెట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పాత్రకి ఆయిల్తో గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 1/4 కప్పు వరకు వాల్నట్స్ని తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకుందాం. దాని తర్వాత 1/4 కప్పు వరకు ఆల్మండ్స్ని కూడా తీసుకొని సన్నగా కట్ చేసి వాటిని ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్ని కూడా వేసి వాటిని కూడా 2 నుంచి 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ని, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మెలన్ సీడ్స్ని వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులని కూడా వేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్లో గ్యాస్ మీద మనం ఒక వెడల్పాటి ప్యాన్ని పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. గోధుమ పిండి అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి గోధుమ పిండి అనేది బాగా కలిసిపోయి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో తురుముకున్న కొబ్బరిని 1/2 కప్పు వరకు వేసుకొని ఈ కొబ్బరి కూడా ఇందులో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక సైడ్లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండిని మెజరింగ్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కెరని కూడా వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చక్కెరని కూడా వేసి కలిపితే చక్కెర అనేది మెల్ట్ అయ్యి ఇందులో బాగా కలిసిపోతుంది. ఈ మిశ్రమం చల్లారిపోతే చక్కెర అనేది బాగా ఇందులో మిక్స్ అవ్వదు. అప్పుడు మీరు చక్కెరని ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ షుగర్ని కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఇందులోనే 1/4 కప్పు వరకు కిస్మిస్ని కూడా వేసి బాగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి సెట్ చేసుకోవాలి. వీడియోని ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఎన్నో హెల్దీ రెసిపీస్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మిశ్రమాన్ని పాత్రలో సెట్ చేసుకున్న తర్వాత పైన కొన్ని పీనట్స్తో గార్నిష్ చేసుకోండి. ఈ పాత్రని 15 నుంచి 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది బాగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇది ఈజీగా డీమోల్డ్ కూడా అయిపోతుంది. మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం నెయ్యిని వేసాం కాబట్టి బయట పెడితే ఇది మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.